టోపీల వర్తకుడు. ఒక ఊళ్ళో టోపీలు అమ్మే ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు దగ్గరున్న పట్టణానికి వెళ్ళి టోపీలు అమ్మేవాడు. ఒకరోజు అతడు పట్నంలో టోపీలు అమ్మి తన ఊరికి తిరిగి నడిచి వస్తున్నాడు. ఆ రోజు వేసవి, ఎండ ఎక్కువగా ఉంది. అతడు దారిలో ఒక పెద్ద చెట్టు చూశాడు. విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే నిద్ర పట్టేసింది. ఆ చుట్టుపక్కల చెట్ల మీద చాలా కోతులున్నాయి. వాటిలో ఒక పిల్లకోతి టోపీల వర్తకుడిని చూసింది. అది చెట్టు దిగి అతడి టోపీల మూట దగ్గరకు చేరింది. మూటలో నుంచి ఒక టోపీ తీసింది. టోపీల వ్యాపారిని అనుకరిస్తూ టోపీ నెత్తిపై పెట్టుకుని చెట్టెక్కింది. మిగతా కోతులు పిల్లకోతి నెత్తిమీద టోపీని చూశాయి. దానిలాగే అవి కూడా తలా ఒక టోపీ తీసి వాటి నెత్తిపై పెట్టుకుని చెట్టెక్కాయి. చాలాసేపటికి టోపీల వ్యాపారి లేచి తన మూట చూసుకున్నాడు. టోపీలు లేవు. ఎలా మాయమైపోయాయా అని ఆశ్చర్యపోయాడు. అతడు పైకి చూసేసరికి చెట్టు మీద కోతులన్నీ తలో టోపీ పెట్టుకుని ఆడుతూ కనిపించాయి. టోపీలు ఎలా రాబట్టాలా అని ఆలోచించాడు. అప్పుడు ఆ టోపీల వర్తకుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అతడు తన టోపీని తీసి నేల మీద పడేశాడు. కోతులన్నీ టోపీల వర్తకుడు చేసింది చూశాయి. అవి కూడా అతడిలాగే వాటి టోపీలను తీసి నేల మీద పడేశాయి. టోపీల వర్తకుడు టోపీలను తొందరగా మూటలోకి ఏరుకుని ఇంటిదారి పట్టాడు. ఈ కథలోని నీతి: ఉపాయంతో ఎంత కష్టమైన పనైనా సాధించవచ్చు.